ఫ్రెండ్స్, 1997లో నోవా కంపెనీ డైవర్స్ పసిఫిక్ మహాసముద్రంలో హైడ్రోఫోన్స్ ద్వారా నీటి కింద ఉన్న అగ్నిపర్వతాల శబ్దాలు వింటూ ఉన్నారు. హైడ్రోఫోన్ అంటే సముద్రంలో జరిగే శబ్దం వినడానికి ఉపయోగించే డివైస్. అలానే ఆ సౌండ్స్ని కూడా రికార్డ్ చేస్తుంది. 1997లో రీసెర్చర్లు సముద్రం లోపల ఒక విచిత్రమైన సౌండ్ని రికార్డ్ చేశారు. అది చాలా గట్టిగా వినిపిస్తుంది. ఇంతకుముందు ఎప్పుడు కూడా రీసెర్చర్లు ఇలాంటి శబ్దాన్ని అస్సలు వినలేదు. అందుకనే ఈ సౌండ్ అక్కడున్న ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచింది. ఈ సౌండ్ చాలా పెద్దగా వినిపించింది. అలానే సముద్రాలలో వినిపించే సౌండ్ కన్నా చాలా కొత్తగా ఉంది. అందుకనే ఈ సౌండ్కి ద బ్లూప్ అనే పేరు పెట్టారు. ఒకసారి మీరు ఈ సౌండ్ని వినండి. చాలా సంవత్సరాల వరకు రీసెర్చర్లు అసలు ఈ సౌండ్ ఎలా వచ్చిందని ఆలోచిస్తూనే ఉండిపోయారు. ఇది ఒక మిస్టరీగా మారింది. దీని గురించి సైంటిస్టులు మనసులో ఎన్నో ప్రశ్నలు రేకెత్తాయి. ఈ సౌండ్ ఏదైనా అండర్ వాటర్ మిలిటరీకి సంబంధించినదా, లేదా ఈ సౌండ్ ఒక షిప్ వల్ల వచ్చిందా, లేదా ఒక పెద్ద చేప గాని లేదా ఒక పెద్ద జంతువు గాని ఈ సౌండ్ చేసిందా అని సైంటిస్టులందరూ ఆలోచిస్తూ ఉండిపోయారు. టైం గడుస్తున్న కొద్దీ సముద్రం లోపల జరిగే అగ్నిపర్వతాల కదలికల గురించి, అలానే భూకంపాల గురించి స్టడీ చేయడానికి అంటార్క్టికా దగ్గరలో ఉన్న ఒక సముద్రంలో హైడ్రోఫోన్స్ని డిప్లాయ్ చేస్తూ ఉన్నారు. 2005లో మళ్లీ ఇలాంటి విచిత్రమైన సౌండ్ని రికార్డ్ చేశారు. అప్పుడు ఈ మిస్టరీ సాల్వ్ అయింది. నిజానికి బ్లూప్ ఒక షిప్ వల్ల కానీ లేదా జంతువుల వల్ల కానీ వచ్చే సౌండ్ కాదు. అది కేవలం ఒక ఐస్ కేక్ ద్వారా వచ్చిన సౌండ్. అంటార్క్టికాలోని ఒక అతిపెద్ద ఐస్ గ్లేషియర్ విరిగిపోవడం వల్ల ఈ సౌండ్ వచ్చింది. చాలా సంవత్సరాల వరకు సైంటిస్టులను ఇబ్బంది పెట్టిన ఈ మిస్టరీ చివరికి సాల్వ్ అయింది. ఈ విచిత్రమైన మిస్టరీ అయితే సాల్వ్ అయింది, కానీ సైంటిస్టులకి సముద్రంలో ఎలాంటి వస్తువులు దొరికాయంటే ఈ రోజుకి సైంటిస్టులు వాటి గురించి అస్సలు ఏమీ తెలుసుకోలేకపోయారు. ఈ వీడియోలో సముద్రం లోపల సాల్వ్ అవ్వని మిస్టరీస్ గురించి చెప్తాను. సైంటిస్టులు ఇప్పటికీ వాటిని సాల్వ్ చేయలేకపోతున్నారు. అలాంటి మిస్టరీస్ గురించి తెలుసుకోవడం కోసం ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, 1986లో జపాన్కి సంబంధించిన కిహా చైరో అరాటకే అనే ఒక డైవర్ తన ప్రాణాన్ని ఫనంగా పెట్టి యోనాగుని ఐలాండ్ దగ్గర ఉన్న సముద్రంలో డైవింగ్ చేశాడు. ఈ సముద్రంలో ప్రమాదకరమైన హ్యామర్ హెడ్ షార్క్స్ ఉంటాయి. అవి మనుషులని కొన్ని సెకండ్స్లోనే చంపేస్తాయి. కేవలం ఇది మాత్రమే కాదు, చరిత్రలో ఇక్కడ భయంకరమైన తుఫాన్లు వచ్చాయి. కిహా చైరో ఈ ఛాలెంజెస్ అన్నిటినీ యాక్సెప్ట్ చేసి తన ప్రాణాన్ని ఫనంగా పెట్టి ఇక్కడ డైవింగ్ చేశాడు. సముద్రంలోని ఈ ప్లేస్లో నీళ్లు చాలా క్లీన్గా ఉంటాయి. నీళ్లలో ప్రతి వస్తువు కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ హ్యామర్ హెడ్ షార్క్స్ తిరుగుతూ ఉండడం వల్ల ఎవరు కూడా ఇక్కడ రీసెర్చ్ చేయడానికి కూడా ప్రయత్నించలేదు. ఇతను 26 మీటర్ల లోతుకి వెళ్ళినప్పుడు అక్కడ కనిపించిన దృశ్యాలను చూసి చాలా ఆశ్చర్యపోయాడు. నీటి లోపల చాలా విచిత్రమైన కట్టడం ఉంది. అది చూడడానికి చాలా అంటే చాలా విచిత్రంగా ఉంది. కిహా చైరో ముందున్న వస్తువుని చూసి అస్సలు నమ్మలేకపోయాడు. అతను ఈ స్ట్రక్చర్ గురించి డీటెయిల్గా తెలుసుకోవడం కోసం తన టీంని తీసుకుని చాలా లోపలికి వెళ్ళాడు. ఆ రీసెర్చ్లో ఇది 250 మీటర్ల పొడవు, అలాగే 120 మీటర్ల వెడల్పు ఉన్న ఒక కట్టడం అని తెలిసింది. కొన్ని వేల సంవత్సరాల ముందు మన మనుషులే దీన్ని నిర్మించారు. దీనికి కింద నుంచి పై వరకు మెట్లు ఉన్నాయి. కేవలం డైవింగ్ చేసి లోపల ఉన్న అన్ని విషయాలు తెలుసుకోవడం సాధ్యం కాదని డైవర్స్ భావించారు. అందుకని వాళ్ళు ఇక్కడ సోనార్ స్కానింగ్ చేశారు. ఈ ఏరియాలో సముద్రం లోపల సౌండ్ వేవ్స్ ప్రొడ్యూస్ చేశారు. అవి భూమికి తగిలి రిఫ్లెక్ట్ అవ్వగానే రిసీవర్ ద్వారా వాటిని క్యాచ్ చేస్తారు. దీనితో వాళ్ళు ఆ కట్టడం యొక్క 3D మోడల్ని తయారు చేశారు. ఈ 3D మోడల్ని పరిశీలించినప్పుడు అక్కడున్న ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. ఇది వేల సంవత్సరాల ముందు మన మనుషుల ద్వారా నిర్మించిన ఒక అద్భుతమైన స్ట్రక్చర్. అది చూడడానికి ఒక మెహల్లాగా ఉంది. ఈ స్ట్రక్చర్ లోపలికి వెళ్లడానికి పెద్ద దారి కూడా ఉంది. ఆ టైంలో ఇదే మెయిన్ ఎంట్రన్స్. ఈ స్ట్రక్చర్ సైడ్లో పైకి వెళ్లడానికి మెట్లు కూడా ఉన్నాయి. అలానే పైన పెద్ద పెద్ద టెర్రస్లతో పాటు పూల్స్ కూడా ఉన్నాయి. ఈ స్ట్రక్చర్స్ అన్నీ చాలా అడ్వాన్స్ టెక్నాలజీతో నిర్మించబడ్డాయి. అందుకనే చాలామంది అప్పట్లోనే అడ్వాన్స్ టెక్నాలజీ ఉందని చెప్తున్నారు. ఈ స్ట్రక్చర్ని నిర్మించడానికి వాళ్ళు పెద్ద పెద్ద రాళ్లను ఉపయోగించలేదు. కేవలం ఒకే రాయిని ఉపయోగించారు. ఇక్కడ దొరికిన కొన్ని వస్తువులని కార్బన్ డేటింగ్ చేసిన తర్వాత ఇది 10,000 సంవత్సరాలకు ముందు నిర్మించబడిందని తెలిసింది. ఇది మెసోపొటేమియా కాలం నాటిది. ఇది ఈ భూమి మీద పురాతనమైన సివిలైజేషన్ అని మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. ఆ టైంలో ఈ ప్రదేశం సముద్రం లోపల కాదు, నీటి ఒడ్డున ఉన్న భూమిపైన ఉండేది. కానీ ఆ టైంలో మన మనుషుల దగ్గర అసలు ఎటువంటి ఇన్స్ట్రుమెంట్స్ కానీ మెషిన్స్ కానీ ఉండేవి కాదు.
అలాంటప్పుడు ఇంత పెద్ద అద్భుతమైన స్ట్రక్చర్ని ఎలా నిర్మించి ఉంటారు? అసలు దేనికోసం ఈ స్ట్రక్చర్ని నిర్మించారు? ఇందులో నివసించే వాళ్ళకి ఏం జరిగింది? ఈ విషయాలన్నీ ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయాయి. 19వ శతాబ్దం చివరిలో యాంటికైతెరా ఐలాండ్ దగ్గర ఉన్న సముద్రంలో 55 మీటర్ల లోతులో కొంతమంది డైవర్స్కి ఒక పాత షిప్ కనిపించింది. అది 2000 సంవత్సరాల క్రితం నాటిదని వాళ్లు కనిపెట్టారు. ప్రాచీన కాలంలో గ్రీకుల సమయంలో అది మునిగిపోయింది. అది ఇప్పటికీ ఇక్కడే ఉండిపోయింది. రీసెర్చర్లకి ఇక్కడ ఒక బాక్స్ కూడా దొరికింది. అది చాలా విచిత్రంగా పడి ఉంది. ఆ బాక్స్ని తెరిచినప్పుడు అందులో ఖరీదైన నగలు, మార్బుల్తో చేసిన విగ్రహాలు దొరికాయి. అలానే ప్రాచీన కాలంలో కరెన్సీ కాయిన్స్ కూడా దొరికాయి. వీటితో పాటు ఒక విరిగిన లోహపు ముక్క కూడా దొరికింది. అది చూడడానికి చాలా విచిత్రంగా ఉంది. ఈ విషయం అథారిటీస్కి తెలిసినప్పుడు దీనిపైన వెంటనే రీసెర్చ్ని మొదలుపెట్టారు. ఈ లోహపు ముక్కలపైన రీసెర్చ్ చేసినప్పుడు బయటపడిన విషయాలని ఎవ్వరూ నమ్మలేకపోయారు. నిజానికి ఇదొక ప్రాచీన కాలపు కంప్యూటర్. దానిమీద 35 చిన్న గేర్లు, 5 పెద్ద గేర్లు ఉన్నాయి. 2000 సంవత్సరాలకు ముందు వీటిని చాలా ఎక్కువగా తయారు చేశారు. అసలు ఆ కాలంలో ఈ కంప్యూటర్స్ని దేనికోసం ఉపయోగించేవారో సైంటిస్టులకు అస్సలు అర్థం కాలేదు. దీనిపైన డీటెయిల్గా రీసెర్చ్ చేసినప్పుడు ఈ మిస్టరీ సాల్వ్ అయింది. యాక్చువల్గా ప్రాచీన కాలంలో గ్రీకులు షిప్స్లో ఎక్కువగా ప్రయాణిస్తూ ఉంటారు. అలాంటి సిచ్యువేషన్లో సూర్యుడు ఇంకా చంద్రుడు లొకేషన్ తెలుసుకోవడానికి దీన్ని ఉపయోగించేవారు. ఇది భవిష్యత్తులో చంద్రుడు ఎక్కడ ఉంటాడో చాలా కరెక్ట్గా ప్రెడిక్ట్ చేస్తుంది. దీన్ని బట్టి ప్రాచీన కాలంలోని గ్రీకులు ఇప్పుడున్న టెక్నాలజీ కంటే అడ్వాన్స్ టెక్నాలజీతో నివసించేవారని తెలిసింది. కానీ ఇంతలో సైంటిస్టులకు ఇంకొక విషయం తెలిసింది. వాళ్లకు దొరికింది కేవలం సగం లోహపు ముక్క మాత్రమే. దీని రెండో భాగం ఇంకా సముద్రంలోనే ఉండిపోయింది. సైంటిస్టులు ఆ రెండో ముక్కను వెతకడానికి చాలా ప్రయత్నించారు. కానీ ఎన్ని సంవత్సరాలు వెతికినా కానీ వాళ్లకి ఆ రెండో ముక్క దొరకలేదు. ఆ తర్వాత ఈ ముక్కని నేషనల్ మ్యూజియంలో ఉంచారు. ఈ భూమి మీద నేల కంటే సముద్రమే ఎక్కువ ఉంటుంది. అది దానిలో ఎన్ని రహస్యాలు దాచుకుంది అంటే వాటిని మన మనుషులు అస్సలు నమ్మలేరు. 2011 జూన్లో ఓషన్ ఎక్స్ డైవర్స్ కంపెనీ నిధి కోసం వెతుకుతూ బాల్టిక్ సముద్రంలో 90 మీటర్ల లోతుకి వెళ్లారు. అక్కడ వాళ్లకి ఒక విచిత్రమైన స్ట్రక్చర్ కనిపించింది. అది చూడడానికి ఒక పెద్ద డిస్క్ లాగా ఉంది. అది యుఎఫ్ఓ ఆకారంలో ఉంది. ఈ స్ట్రక్చర్ని సోనార్ స్కానింగ్ చేసినప్పుడు దీన్ని మన మనుషులే తయారు చేశారని తెలిసింది. సైంటిస్టులు ఆలస్యం చేయకుండా దీనిపైన ఇన్వెస్టిగేషన్ చేశారు. కానీ 13 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా ఈ స్ట్రక్చర్ని ఎవరు తయారు చేశారో, ఏ ఉద్దేశంతో తయారు చేశారో, ఎలా తయారు చేశారో ఎవరూ కనిపెట్టలేకపోయారు. సముద్రంలో ఇలాంటివి ఎన్నో దాగి ఉన్నాయి. ప్రతిరోజు సముద్రంలో చాలా మిస్టరీలు బయటపడుతున్నాయి. వాటిలో కేవలం కొన్నిటిని మాత్రమే మనం సాల్వ్ చేయగలుగుతున్నాం. చాలా వరకు వాటి గురించి కొన్ని విషయాలు కూడా తెలుసుకోలేకపోతున్నాం. అలానే బహామాస్లోని సముద్రంలో 20 ఫీట్ల లోతులో 800 మీటర్ల పొడవున్న ఒక రోడ్డు కనిపించింది. కరెక్ట్గా 800 మీటర్లు ప్రయాణించిన తర్వాత ఈ రోడ్డు ఆగిపోయింది. ఈ రోడ్డులోని రాళ్లు అన్ని రెక్టాంగిల్ షేప్లో ఉన్నాయి. అవి ఎగ్జాక్ట్గా 3 నుంచి 4 మీటర్ల పొడవు ఉన్నాయి. ఈ రోడ్డుని భీమిని రోడ్ అంటారు. ఆ రోడ్డు అనుకోకుండా ఒక చోట ఆగిపోయింది. ఈ రోడ్డు చివరన బిల్డింగ్స్ లాంటివి కానీ, సిటీస్ లాంటివి కానీ ఏమీ లేవు. చాలామంది ఇది ప్రాకృతికంగా ఫామ్ అయిన స్ట్రక్చర్ అని చెప్తున్నారు. కొంతమంది ఏమో ప్రాచీన కాలంలోని గ్రీకు కింగులు రహస్యమైన అట్లాంటిస్ నగరానికి వెళ్లడానికి ఈ దారిని నిర్మించారని చెప్తున్నారు. సైంటిస్టులు ఈ రోడ్డుని సరిగ్గా 1900 నుంచి 200 సంవత్సరాల ముందు నిర్మించబడిందని చెప్తున్నారు. ఈ టైంలోనే గ్రీకులు నివసించేవారు. అసలు ఈ రోడ్డుని ఏ ఉద్దేశంతో నిర్మించారో, ఆ టైంలో ఇక్కడ ఏదైనా సిటీ ఉండేదా లేదా అనే విషయాలు ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయాయి. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.